రెస్వెరాట్రాల్ ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని నేను నమ్ముతూ ఉంటాను. వందల గ్లాసుల వైన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఈ ఒక్క టాబ్లెట్లో దొరుకుద్ది. ఈ రోజు ఇంటికి చుట్టాలు వచ్చారు. అందరికీ టిఫిన్ కోసమని హోటల్ దగ్గరికి వచ్చా. నేను మాత్రం రాగి జావ ఎక్కడ దొరుకుద్దా అని ఊరంతా తిరుగుతున్నాను. మామూలప్పుడు తెక్క కనబడద్ది, తాగుదాం అనుకున్నప్పుడు ఒకటి కనబడదు. ఇదిగోండి మొత్తానికి మాటల్లోనే వెతికి పట్టుకున్నాం. పొద్దున్నే రాగి జావ తాగడం ఇష్టం లేకపోవడం లాంటిది ఏం లేదు, కానీ బుర్రకు తట్టదు అంతే. ఈ మధ్యన రాగి జావలో అందరూ స్వీట్ కార్న్ వేస్తున్నారు. అది మంచింగ్లా బాగుంటుంది, కానీ అది నాకు సరిపోవట్లేదు. అందుకే పక్కనే ఉన్న స్ప్రౌట్స్ ప్యాకెట్ ఓపెన్ చేయించి సగం రాగి జావలో వేసుకుని తాగాను. మంచింగ్ అదిరిపోయింది. ఇంకా మిగతా సగం స్ప్రౌట్స్ ఇంటికి తెచ్చుకుని ప్లేట్లో పెట్టుకుని తినేశాను. హాయ్ చిటి పుడి, హాయ్ బుడి బుడి బుడి. ఈ పాప మా నానమ్మ గారి తరపున మా వదిన గారి మనవరాలు. ఈవిడే మా వదిన, గుంటూరులో ఉంటారు. వరుసలన్నీ కరెక్ట్గానే చెప్పాను అనుకుంటున్నాను. వాళ్ళ తరపున చుట్టాలు ఎవరైనా వస్తే చాలు మా నానమ్మకి ఎంత హుషారో. ఇప్పుడు మా నానమ్మ గారు 5వ తరం పిల్లకి ఉగ్గిపాలు పట్టిస్తున్నారు. ఇంకా మధ్యాహ్నం కూరలేం ఉండలేదు. కర్రీ పాయింట్ వైపు పరిగెట్టాను. అందరం అన్నం తినటం పూర్తయ్యాక మధ్యాహ్నం 3 గంటలకి నేను తినటం మొదలుపెట్టాను. రోడ్డు మీద వెళ్తుంటే పానీపూరి బండి దగ్గర పానీ చూసి టెంప్ట్ అయ్యాను. అందుకే పానీపూరిలో చాట్ వద్దని ఓన్లీ పానీ వేయించుకుని తిన్నాను. కాసేపటికే ఒక గ్లాసుడు చెరుకు రసం తాగాను. చెరుకు రసం ఎప్పుడు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 లోపల తాగితే మంచిదని అన్నారు. సాయంత్రాలే నాకు కొంచెం ఇబ్బంది అండి. రోడ్డు మీద అన్ని దొరికే టైము, నాకు ఆకలేసే టైము ఒకటే అయిపోయింది. మళ్ళీ బజ్జీలు మానేసి నెమ్మదిగా స్లైసుల్లోకి వచ్చేసాను. ఇంటికి వచ్చాక మా అబ్బాయి మిగిలి చేసిన సున్నుండ, ఫ్రైడ్ రైస్ కొంచెం తిన్నాను. రాత్రికి సింపుల్గానే తిందామని చపాతీ తినడానికి వచ్చాను. ఇక్కడ చపాతీ సూపర్ టేస్టీ బట్ నాట్ ఎట్ ఆల్ హెల్దీ. చపాతీ ఇవ్వడానికి ఇంకా టైం పడుతుందని చెప్పేసి నేను తలా 2 ఇడ్లీ తిన్నాము. కానీ ఇక్కడ చపాతీ కూర 2 చాలా బాగుంటాయి తినడానికి. ఎక్కడా అని మళ్ళీ నన్ను అడక్కండి. రాజమండ్రి విశ్వేశ్వర స్వామి గుడి ఎదురుకుండా సందులో. ఇంకా రాత్రి పడుకునే ముందు మెగ్నీషియం టాబ్లెట్తో డే ఎండ్ చేశాం. ఇంకా మర్నాడు ఉదయం వెయిట్ చూసుకునేసరికి 1/2 kg తగ్గాను. చాన్నాళ్ళు పెరుగుతూ వస్తున్నోడిని మొత్తానికి రివర్స్ గేర్ వేయగలిగాను.